సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ మిథున రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలియజేస్తాను. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 3, 4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశి అవుతుంది. ఈ రాశి వారికి గత నవంబర్ 5 లగాయతూ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు, 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు, ప్రస్తుతము ఉన్నటువంటి గ్రహస్థితిలో 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని, 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు, 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతువు, 6వ స్థానంలో ఉన్నటువంటి రవి, 5వ స్థానంలో ఉన్నటువంటి కుజబుద్ధులు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశి వారికి చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్యలకి ఈ డిసెంబర్ నెలలో కొంతవరకు, ఈ డిసెంబర్ 15 లోపుగా చాలా వరకు చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొంత శాంతం వహించాలి. ప్రతి చిన్న విషయంలోనూ కూడా కోపం వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. కానీ రవి సంచారం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తిన మీరు సామరస్యంగా ఉంటూ, అంటే ఎక్కువగా వాదనకి దిక్కుండా కాంప్రమైజ్ అయ్యేలాగా ఆలోచించి సరైనటువంటి నిర్ణయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో వెన్నుపూస, మోకాళ్ళకి సంబంధమైనటువంటి స్థానాల్లో ఏదైనా నొప్పులు అనిపించినా అశ్రద్ధ చేయవద్దు. తగిన మెడిసిన్స్ వాడండి. రాహు సంచారం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా కనపడుతోంది కాబట్టి ఆలోచించండి. గురుబలం అనుకూలంగా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా మీరు నిర్ణయించుకున్నటువంటి విధానంగా పనులన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతారు. అయితే జన్మస్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల మీకు మీ కళ్ళ ముందు ఒక మాయా ప్రపంచంలాగా అనేక రకములైనటువంటి విధానంలో మీకు ఏదో నేనే కాబట్టి ఇంత చేయగలిగాను, నేను కాబట్టే చేయగలను అనేటువంటి ఒక తెలియని శక్తి మీలో ఉన్నట్టు మీరు అనుకుంటూ ఉంటారు. అలా భ్రమకు లోనవ్వకండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీ తల్లిదండ్రులతో కానీ, మీ శ్రేయోభిలాషులతో కానీ, లేదా మీ గురువులతో కానీ ఆలోచించి సమగ్రమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆలోచన విధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు అసలు ఏమాత్రం ఈ నెలలో మీరు చేయడానికి అనుకూలంగా లేదు. ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ దుర్గాదేవి ఆరాధన మీకు చాలా వరకు అనుకూలిస్తుంది. ప్రతి చిన్న విషయంలోనూ కూడా వ్యక్తిగత జాతకాన్ని ప్రధానంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల జరుగుతున్నటువంటి మహాదశ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ యొక్క స్థితిగతులను బట్టి మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు, కొద్దిగా కఠినంగా వెళ్ళాలా లేదా సామరస్యంగా పరిష్కరించుకోవాలని అందులో మీకు వివరంగా అర్థమవుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏ ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చినా దుర్గాదేవిని దర్శనం చేసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా మీకు అనుకూలంగా జరిగి తీరుతాయి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కొంత చాలా రోజులుగా మీరు పడుతున్నటువంటి ధన సమస్యలకి లేదా మీరు పడుతున్నటువంటి పని ఒత్తిడికి కొంత మీకు అనుకూలమైనటువంటి వాతావరణం లభించి కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మీకు జనవరి నెలాఖరు నుంచి రాబోయేటువంటి అష్టమ శని యొక్క ప్రభావం మీకు ఉంది కాబట్టి ప్రధానమైనటువంటి పనులు ఏదైనా ఉంటే ఈ డిసెంబర్ నెలలో మీరు పూర్తి చేసుకోండి. ఎందువల్లంటే ఆ తర్వాత శని యొక్క ప్రభావం వల్ల కొంత ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు కలగవచ్చు. కాబట్టి ముందుగా ఆ పనుల ఏదైనా కష్టమైనటువంటి పనులు ఏదైనా ఉంటే
ముందుగా మీరు పూర్తి చేసుకోవడం వల్ల ఒక సామరస్యమైనటువంటి విధానంలో ముందుకు వెళ్తాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచించి సమగ్రమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుని వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. గురుబలం మీకు చాలా అనుకూలంగా ఉంది. వివాహం కాని వారికి ఈ నెలలో ఖచ్చితమైనటువంటి సంబంధం దొరికి వివాహ ప్రయత్నాలు ఫలించి ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చేసుకోండి. తూర్పు దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. తూర్పు ఉత్తర దిక్కుల మధ్యలో సంబంధాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సాధారణంగా గతించినటువంటి రోజులతో పోలిస్తే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి. గతించినటువంటి 2-3 సంవత్సరాలుగా ధనపరమైనటువంటి విషయాలలో కానీ, వ్యాపార వ్యవహార విషయాలలో కానీ, విద్యార్థులకు కానీ అన్నీ కూడా సామాన్యంగానే ఉంది. ఎంతో కష్టపడినప్పటికీ కూడా ఫలితాలు మీకు అనుకూలంగా రావటం లేదు. కాబట్టి ఈ నెల కొంతవరకు అనుకూలంగా ఉంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కఠినంగా ఉన్నప్పటికీ తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పి ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సరైనటువంటి సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అయితే కష్టే ఫలి అన్నట్టుగా మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే కానీ ఏ పని కూడా పూర్తి అవ్వదు. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడే విషయాల కన్నా ప్రతి విషయాన్ని కూడా మీరు వ్యక్తిగతంగా చూసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. మిమ్మల్ని అసమర్థులు అనుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని శిఖరాగ్రానికి ఎక్కించేటువంటి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి ఆలోచించి సరైనటువంటి నిర్ణయాలతో సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కుటుంబంలో కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైనటువంటి విషయాలకి ఈ నెలలో పరిష్కారం లభిస్తుంది. మీకు బ్యాంకు నుంచి రుణాలు పొందడం కానీ లేదా క్రయ విక్రయాల వల్ల లాభం పొందడం కానీ చాలా అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి చాలా అపూర్వమైనటువంటి అవకాశము. విదేశాలకు సంబంధమైనటువంటి చదువులకు వెళ్ళాలన్నా, ఉద్యోగాలకు ప్రయత్నం చేయాలన్నా సరైనటువంటి సమయము. మీరు నిర్ణయం తీసుకుంటే విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారస్తులకి, ట్రేడింగ్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ఏదైనా వస్తువులు నిల్వ చేసి అమ్మేటువంటి వ్యాపారస్తులకు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉంది. గతంలో చేసినటువంటి అప్పుల నుంచి మీరు బయటపడతారు. కొంత లాభాలు మీరు గడించి మీరు ఇవ్వవలసిన వాళ్ళకు కూడా మీరు తిరిగి ఇచ్చేసి మీరు లాభాల దిశగా, కొద్దిగా లాభమైనా సరే ప్రయాణం లాభాల దిశగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం తగ్గించి మీరే సమగ్రమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక అడుగు ముందుకు వేసి మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చినా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోండి. రాబోయేటువంటి రోజుల్లో మీకు చాలా అనుకూలతలు ఏర్పడతాయి. ప్రతికూలతలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి యోగాన్ని బట్టి ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించుకోవచ్చు. ఈశ్వరారాధన చేయండి. ఏ ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చినా దత్తాత్రేయుని దర్శనం చేసుకోండి. ప్రతి శుక్రవారం దుర్గాదేవి దర్శనం చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల, బుధుడు వల్ల రాబోయేటువంటి రోజుల్లో 6వ స్థానంలోకి కుజుడు బుధులు కూడా సంచరించడం జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా సమగ్రమైనటువంటి మీరు నిర్ణయించినటువంటి విధానంగానే వెళ్తాయి. మీరు ఆచరించిన తర్వాతే ఎదుటి వ్యక్తులకు చెప్పండి. మీరు ఎవరి మధ్యలోనూ కూడా సాక్ష్యంగా ఉండవద్దు. ఎవరికి కూడా
షూరిటీ సంతకాలు పెట్టవద్దు. ఇప్పుడు పెట్టినా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ వల్ల మీకు వ్యతిరేకత లభించవచ్చు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మీరు ఈ నెలలో తీసుకునేటువంటి నిర్ణయాలు వచ్చే ఫిబ్రవరి, మార్చి తర్వాత ధనపరమైనటువంటి విషయాలలో కొంత లాభాల దిశగా ప్రయాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలము. ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.